ఏంటే కూరలు దొరుకుతున్నావా? కోడిబొచ్చు పీకుతున్నాను, చూస్తూనే అడుగుతావేంటి? అబ్బో రియాక్షన్ మొదలైపోయింది. పిచ్చిమాకమా, ఏ పని చెయ్యాలన్నా దానికి ముందు వెనక తెలుసుకుని చెయ్యాలి. ఏంటంట? ఇప్పుడు ఈ వంకాయ దేనికి కాస్తది? వంగ చెట్టుకి కదా. ఈ ఆనపకాయ దేనికి కాస్తది? అనపాదుకి కదా. ఈ పొట్లకాయ దేనికి కాస్తది? పొట్లపాదుకి కదా. ఈ పొట్లకాయ ఇంతే ఉందనుకో, ఎంత అవ్వాలంటే ఏం చేయాలి? అది కూడా తెలీదా? శివన్న రాయి కడితే అదే పొడుగవుతుంది. వాసి పిచ్చి మొఖమా, పొడుగవుద్ది కదా అని కనపడ్డ ప్రతికాయకి రాయి కట్టేవనుకో, బరువు ఎక్కువైపోయి పుట్టుక్కిని తెగిపోద్ది. ఇవన్నీ పైన కాసే కాయలే, కింద కాసే కాయ ఏది? ముల్లంగి. అది దుంప, కాయ కాదుగా. ఉల్లి. అది గడ్డ, కాయ కాదుగా. ఏంటి మళ్ళీ చిల్లికాని ఫేసా? అంటే తెలవదనే కదా. అదే వేరుశనక్కాయలు. ఏరుశనక్కాయ, ఏరుశనక్కాయ. ఏమండే, నాకు తెలియక అడుగుతాను, ఆకులు, తొడివెలు, ఆకు కింద విత్తనాలు, వీటి గురించి దీనికి ప్రత్యేకంగా చెప్పటమే మీరు కార్యక్రమం కింద పెట్టుకున్నారా? అది కాదురా, ఈ మధ్య తోటల్లో ప్రతి కాయ మీద తెగ మందులు చల్లుతున్నారు. అందుకని బాగా కడిగి తాగమని చెప్పడానికి వచ్చా. తినాల్సింది నేనే కదా. అవును, కరెక్టే. మీరు ఇక్కడ ఇలాగే చెప్పండి, అక్కడ అయ్యగారు మిమ్మల్ని ఎక్కడున్నారా ఎక్కడున్నారా అడుగుతారు, ఇక్కడ ఉన్నారని చెప్తారు. వద్దురా, నేను చెప్పుకుంటా. నోటి తొత్తరే గాని నరాల బలం ఎక్కడిది? మనమైతేనా? ఇది మంచి పవర్ఫుల్. ఒకసారి తిన్నా కూడా ఇడికి బుద్ధి రాలేదే, ఈసారి ఇడికి ఇస్తాను చూడు. కాకినాడ కోటయ్య కాజా గింగరాలు తిరిగిపోతాడు. ఇలారా, నేను చెప్పిందండి నువ్వు చేసేదంటే ఈ కొత్తిమీర రోజు పప్పులు ఏమంటే మొక్కలు నీళ్ళు పోస్తా కూర్చున్నావా? ఏమిటి దబాయింపు? వంటోళ్ళలో ఉండక ఇంటైనా మాట్లాడతావేంటి? ఏంటా పొగరు? నేను నీ కబాయి మొగుడు కదా? నేను ఎప్పుడైనా అన్నానా? ఏంటే దొంగ ముక్క, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, తిరగబడి మాట్లాడుతున్నావు. అసలు ఎవరు అవసరం చూసుకుని మాట్లాడుతున్నావే? నా తంతగా వస్తాడా నీకు? ఏం రాడా? నిన్న పెద్దాయన గారి రూమ్ తుడిసేటప్పుడు ఆ మంచం, ఆ తాళాలు తొట్టి, ఆ కిందేసిన తివాసి, పైన వేసిన దోమతెర, అయ్యగారు వేసుకునే నైట్ గౌను అవన్నీ చూస్తుంటే ఆ గదిలో ఒక గొప్పడితో శోభనం జరుపుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటి నా శోభనం జరిగితే ఆ మంచం మీదనే జరగాల. రెండో రోజున నేను ఎదవముండనైపోయినా పర్వాలేదు. పోవే, నీ ఇష్టం వచ్చినట్టు పో. నీకు అట్లాంటి ఏర్పాట్లన్నీ చేసిన దగ్గరికి పోవే. అసలు నీకు నాకు సంబంధం లేదు. ఏంటి గొడవ పడుతున్నాడు? ఎన్నారు కదా బాబు, ఒక ఆడుదాన్ని, అందులో వయసులో ఉన్నదాన్ని సుఖపడాలనుకోవటం తప్ప? ఏం తప్పులేదు, నేనంతా విన్నా, నీది కరెక్టే. ఎంతకి నీకు అయ్యగారి గదిలో ఆయన మంచం మీదే తొలి రాత్రి జరగాలి. మరేనండి. మొగుడు ఎవరైనా పర్లేదు. మరేనండి. మరి నేనైతేనో బాబు ఇక అయ్యగారి ఊళ్ళో లేన రోజున అదే గది నీది, ఆ రాత్రి మన ఇద్దరిది. అబ్బో టెన్షన్ మొదలైంది బాబు. హలో హలో, అయ్యగారు వంట మనిషి అప్పన్న స్పీకింగ్. ఏంటండి, అయ్యగారు ఢిల్లీ వెళ్ళిపోయారా? ఈ రాత్రికి రారా అండి? నిజం చెప్పండి బాబు, ఒకళ్ళు వచ్చారంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏంటండి, రాత్రి వెళ్ళిపోయారా? ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట. రాత్రి రారు కదండి. ఏంటో 10 సార్లు అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఒకళ్ళు వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఢిల్లీ వెళ్ళిపోయారు, ఈ రాత్రికి రారు. ఇది ఖాయంగా రారు కదండి. ఓకే అయితే పర్లేదండి. అంటే వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది, రారు కదా.
రావే తలిపేసుకో, పాల గ్లాస్ తెచ్చుకో, లైట్ అరిపేసుకో. అబ్బూ, పాల గ్లాసు పక్కన పెట్టు, కాళ్ళు పట్టుకో, పిసుక్కో, ఆ తర్వాత టెన్షన్ మీద టెన్షన్. గొంతు మార్చి మరి మాట్లాడతావు చిల్లిపి. మటయ్యా మట్ట ఎత్తు, ఇంకెవరైనా సరే. పోన్లేండి బాబు గారు, మట్ట యుద్ధాన్ని ప్రాధాయపడుతున్నాడు కదా, నేను చూసుకుంటానులేండి. ఇది ఉంది కదా. అబ్బో, ఆ మట్టయ్య గడే బెటర్ నాయన, కొంచెం గౌరవంగా కొట్టాడు. అమ్మా ఎందుకొచ్చా? జరిగిన దానికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చావా? చెప్పుకో. కాదండి. మరి ఎందుకు వచ్చా? అయ్యగారి మాట అంటే నాకు కుక్క విశ్వాసం. చచ్చేటంత వరకు కొట్టమన్నారు, కొట్టాను. గొప్ప పని చేసి చచ్చావులే. మళ్ళీ ఎందుకు వచ్చావు? తమరు ఎలా ఉన్నారో చూసి రమ్మన్నారండి. ఇంకా చావలేదని చెప్పు. భగవాన్, నాకెందుకు ఈ శిక్ష విధించావు తండ్రి? ఏమైందిరా? తమరు చచ్చేదాకా కొట్టి రమ్మన్నారండి. కర్ర ఎక్కడుంది? కర్ర కర్ర వద్దురా, నీ విశ్వాసం గంపకెత్తా. వద్దురా. ఎప్పుడైనా వంటగదిలోకి వస్తావా? లచ్చి పక్కన కూర్చుంటావా? బీరకాయల గురించి, పొట్లకాయల గురించి, వాటి విత్తనాల గురించి మాట్లాడతావా? నాకు తోచిన సహాయము చేయువా ఎప్పుడైనా సరే. అబ్బో, ఇదేంట్రా బాబు, కొత్త డాన్స్ మొదలైంది.